ఏంది మామ దీనంగా కూర్చున్నావు? అసలు దేవునికి నా మీద కొంచెం కూడా కనికరం లేదు. అసలు నా దగ్గర అన్నం లేదు, డబ్బు లేదు, జాబ్ లేదు, పోనీ ఎవరి దగ్గర నాకు ఒక రెస్పెక్ట్ కూడా లేదు. అసలు నాకు మన లైఫ్ చూడమని ఆర్మీ ఫైవ్ అంటే ఎంజాయ్ చేస్తాను అసలు వాడు. అరే ఇటు రారా ఒకసారి. చెప్పు మామ, పిలిచిర్రు. అరే వీని గురించి నీ లైఫ్ మస్తున్నదని అంటారా, నిజమేనారా? నా లైఫ్ గురించి ఏం తెలుసు మామ? ఇంట్లో లొల్లి పెట్టుకుంటే ఈ బండి వచ్చింది. నెలకి మా అయ్యని ఈఎంఐకి పెట్రోల్ పైసలు ఆడడానికి ఇజ్జత్ అనిపిస్తాను. సరే మీరు నిచ్చిపెట్టరా, నగేషన్ లైఫ్ చూడరా, మంచి పెళ్లి చేసుకుని వాడు జాబ్ ఉన్నది, ఎంత హ్యాపీగా ఉన్నారా వాడు. నా జాబ్ గురించి నీకేం తెలుసురా? రోజుకి 12 గంటల డ్యూటీ అన్నది, 20,000 శాలరీకి నా ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతాను, నా ఫ్రెండ్స్ కూడా టైం ఇవ్వలేకపోతాను నేను. అరే నా జాబ్ తో నేను హ్యాపీగా ఉన్నాను మీరు అనుకుంటారా, కాకపోతే అది ఎంత బాధ ఉందో అది నాకు మాత్రమే తెలుసురా. అరే వాన్ లైఫ్ వీన్ లైఫ్ అని అన్నావు రా, ఎవరి లైఫ్ ఎట్లున్నో మనకేం తెలుస్తుంది రా, అనుభవించడానికే తెలుస్తుంది. ఎవరి జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చాం బాధపడకూడదు, సుఖాలు వచ్చాం సంతోషపడకూడదు. అన్నిటిని ఎదుర్కొని పోవడం మనిషి యొక్క జీవితం.